ప్రేక్షకులకు నమస్కారం అండి. బట్ట విడుపులు అంటే కుసుమ వ్యాధులు అంటాం మనం. అంటే రెడ్ డిశ్చార్జి, వైట్ డిశ్చార్జి పేర్లు రెండే, కానీ కొంతమందికి బ్రౌన్ కలర్లో అవుతుందండి, బ్లూ కలర్లో అవుతుంది. కానీ ఆ రెండు కలర్లో చాలా ప్రమాదం అనమాట. అంటే మీ ఆర్గాన్స్ అక్కడ చాలా డ్యామేజ్ అయినట్లు లెక్కండి. ఆ రెండు రంగుల్లో అయితే ఏది డార్క్ బ్రౌన్ కానీ బ్లూ కలర్ కానీ అవడం, బాగా చెడు వాసన రావడం ఇలాంటివి జరిగినాయి అనుకోండి, అక్కడ బ్లూ కలర్ అనేది మోస్ట్ డేంజరస్ అనమాట. అది చాలా తక్కువ మందికి అవుతుంది. ఎక్కడైనా బాగా అశ్రద్ధ చేసేసి ఎన్నో సంవత్సరాల పాటు వదిలేస్తే అలాంటివి జరగవచ్చు. దీనికి ఈ డిశ్చార్జీలకి ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి. అనేక రకాలు ఉన్నాయి. నాగకేసరాలని అవి వాడతాం. అలాగే ఎస్టి మధుకం, అతి మధురం అంటాం, అది వాడతాం. తెల్ల గుగ్గిలం అంటామండి. ఆ తెల్ల గుగ్గిలాన్ని ఏం చేయాలంటే చూర్ణం చేసి 7 సార్లు వాటర్తో పొంగించాలి. 7 సార్లు వండాలన్నమాట నీళ్ళలో. వండిన తర్వాత దాన్ని జాగ్రత్తగా వడపోసుకుని దాన్ని ఒక క్లాత్లో వడపోసుకుంటే ఈ గుగ్గిలం అనేది ఆ క్లాత్లోకి వస్తుందండి. దాన్ని జాగ్రత్తగా తీసి ఎండలో ఆరబెట్టుకుని, నీడన ఆరబెట్టుకున్నా పర్వాలేదు. అది బియ్యం కడిగిన కడుగు నీళ్ళు అంటాం కదండి. ఇప్పుడు మీరు బజార్లో కొన్న బియ్యం కడిగిన కడుగు నీళ్ళు అనుకోండి, దాని నిండా కెమికల్స్ ఉంటాయేమో, నిల్వ ఉండడానికి అనేక రకాలు కలపొచ్చు, జాగ్రత్త. అలా కాకుండా దంపుడు బియ్యం దొరికితే అటువంటి బియ్యం తెచ్చుకోండి. అవి కూడా ఒకసారి తడిగొడ్డతో తుడవండి. తుడిసిన తర్వాత లైట్గా వేపించుకుని పిండి చేసుకుని ఒక గ్లాసులో ఒక పెద్ద స్పూను వేసుకుని బాగా కలిపి వదిలేస్తే పైకి తేరుతుంది నీళ్ళు. ఆ తేరిన నీళ్ళని తీసుకుని పరగడుపున 1 గ్రాము వరకు వేసుకోండి. అందులో కలుపుకుని తాగొచ్చు, లేకపోతే నోట్లో వేసుకుని తాగి. ఈ విధంగా కొన్ని రోజుల పాటు తీసుకుంటే ఈ తెల్లబట్ట వ్యాధి అనేది చాలా అద్భుతంగా తగ్గుతుందండి. ఇంకా ఎర్రబట్ట వ్యాధి, ఈ ఎర్రబట్ట అంటే రెడ్ డిశ్చార్జ్. వీళ్ళకి ముసాంబరం అని ఉంటుందండి. ఏది మన అలోవెరా ఉంది కదా, అలోవెరాని డ్రై చేయడం వల్ల వచ్చేది ముసాంబరం అనమాట. ఆ ముసాంబరం, గుగ్గిలం రెండు కలిపి కూడా మాత్ర చేసుకుని ఆ మాత్ర వేసుకోవడం వల్ల కూడా ఇది ఆగుతుందండి ఎర్రబట్ట వ్యాధి. అదేవిధంగా నాగకేసరాలు అంటాం. ఆయుర్వేద దుకాణాల్లో దొరుకుతాయి, మసాలాల్లో కూడా వాడుకుంటారు. అది మంచి చక్కగా స్మెల్ వస్తుంది. కొంతమంది తోక మిరియాలని కూడా పిలుస్తారు వాటిని. ఈ నాగకేసర అనేది తెచ్చుకుని కొద్దిగా వేడి చేసి మీరు చూర్ణం చేసుకోండి. అది ఒక 1/2 గ్రామ్ నుంచి గ్రాము వరకు. సేమ్ ఇదే విధంగా ఈ కడుగు నీళ్ళతోటే రోజు వేసుకోండి. ఉదయం ఒకసారి చాలు రోజుకి. ఇలాగా ఒక 20 రోజులు, 15 రోజులు, నెల వేసుకోండి. అప్పుడు కూడా మీరు తగ్గలేదనుకోండి, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుని, ఒకవేళ గర్భసంచిలో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, సిస్టులు కానీ, కంతులు, అల్సర్స్ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా చూసుకుని దానికి తగిన వైద్యం చేయించుకోండి. ఈ డిశ్చార్జీల వల్ల ఏమవుతుందంటే అతిగా రావడం వల్ల స్మెల్లతోటి కూడి ఉన్నాయి కానీ, బ్రౌన్ కలర్ కానీ, అంటే ప్రకృతి సిద్ధంగా ఆ డిశ్చార్జీకి ఉండవలసింది లైట్ పింక్ కలర్. అంటే బ్లడ్, మన శరీరంలో ఆరోగ్యకరమైన రక్తం ఏ విధంగా ఉంటుందో ఆ కలర్లో వెళ్ళినంతసేపు పర్వాలేదు. చిక్కబడిపోయి ముక్కలు ముక్కల కింద వెళ్ళినా, లేకపోతే కలర్ మారిపోయినా, స్మెల్ ఎక్కువగా ఉన్నా కూడా మీరు ఇమీడియట్గా తగిన జాగ్రత్త తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు కనుక తీసుకోకపోయినట్లయితే సంతానం కలగకపోవడానికి, అంటే ఆ స్త్రీకి సంతానం కలగదనమాట. అటువంటి ప్రాబ్లం రావడానికి కూడా అవకాశం ఉందండి. అంటే డిశ్చార్జ్ అయిన వాళ్ళు అందరికీ సంతానం కలగదని నేను చెప్పట్లా. రేపొద్దున ఆ గర్భసంచి కానీ, పాలోపియన్ ట్యూబ్స్ కానీ, ఇవన్నీ కూడా ఎగ్ రిలీజ్ చేయవలసిన ఏవైతే మీ శరీరంలో ఉన్న అవయవాలు ఉన్నాయో అవి కూడా దెబ్బతింటం వల్ల. ఎందుకంటే ఇది ఫంగస్ అవ్వచ్చు, బ్యాక్టీరియా అవ్వచ్చు, రేపొద్దున వైరస్గా కన్వర్ట్ అవ్వచ్చు. మీ గర్భానికి సంబంధించిన అన్ని రకాల అవయవాల్ని ఇది పాడు చేయడానికి ఆస్కారం ఉంటుందండి ముదిరిపోతే. అందుకే ఏం చేయాలంటే ఇది మొదట్లోనే దీనికి తగిన జాగ్రత్త తీసుకుని, అంటే అనేక రకాలు ఉన్నాయండి దీన్ని తగ్గించడానికి. 1, 2 కాదు, ఆయుర్వేదంలో దగ్గర ఒక 20-30 రకాల ఫార్ములాలు ఉంటాయి. ఈ ముట్టుకుట్టు నొప్పి అని వస్తుంది కొంతమందికి. ఇది మెన్స్ట్రువల్ సైకిల్లో ఈ పొత్తి కడుపులో నొప్పి అనేది చాలా భయంకరంగా రావడం, ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. కొన్ని కుటుంబాల్లో తల్లికి ఉంటుంది, తల్లి నుంచి పిల్లకి రావడం, అలాగే 2-3 తరాల్లో అందరికీ కూడా ఇబ్బంది రావడం జరుగుతుంది. ఇది మరీ అతిగా ఉన్న వాళ్ళకు కూడా ఈ సంతానం కలగకపోవడం అనేది రావడానికి అవకాశం ఉందండి. ఆ ముట్టుకుట్టు ఉన్న వాళ్ళకి కూడా ఈ డిశ్చార్జీలు ఎక్కువగా అవడం, ఆ పెయిన్ రావడం కూడా కొన్ని 2 కలిపి వస్తూ ఉంటాయి కొంతమందికి. అలా వచ్చినప్పుడు నేను ఏదైతే ముందర చెప్పానో మీకు,
ఏది మన ముసాంబరం అనేది ఉంది కదండి, ఆ ముసాంబరాన్ని గుగ్గిలాన్ని కలిపి మాత్ర కట్టుకుని మహిషాక్షి గుగ్గిలం, ఈ గుగ్గిలంలో కూడా చాలా రకాలు ఉంటాయండి. అందుకు మహిషాక్షి గుగ్గిలం అనేది మీరు పాల ఆవిరి మీద శుద్ధి చేసుకుని, అంటే ఒక గిన్నెకి ఒక గుడ్డ కట్టి నేను మన అశ్వగంధ ఎలా శుద్ధి చేసుకోవాలో చెప్పాను పాల ఆవిరి మీద, ఏదైనా అదే సిస్టంలో చేసుకోవాలండి. ఆ గుడ్డకు కొంచెం గోయపట్టి అందులో చిన్నగా ముక్కలుగా కొట్టిన మహిషాక్షి గుగ్గిలం పలచగా వేసుకుని చెరిసగం పాలు కలిపిన పాలు పోసి వాటర్ పాలు కలిపినవి సన్నటి మంట మీద మండిస్తే అది పొంగినప్పుడు వచ్చే ఆవిరి మీద ఈ గుడ్డలో ఉన్న గుగ్గిలం ఉడకాలన్నమాట. బాగా ఉడికిన తర్వాత దాన్ని తీసి ఎండబెట్టుకుని శుద్ధి చేయటం అంటారు దాన్ని. అప్పుడు అదిని ముసాంబరం కలుపుకుని వాడుకోండి. చాలా చక్కగా మీ డిశ్చార్జీల మీద కానీ, ఈ నొప్పుల మీద కానీ, ఏది బ్లాడర్ పెయిన్, ముట్టుకుట్టి నొప్పి అన్నాను కదండి, బహిష్టు నొప్పి, ఈ బహిష్టు వచ్చినప్పుడు వచ్చిన పెయిన్స్ కానీ అన్నీ చక్కగా తగ్గడం, సంతానం కలగటం కూడా జరుగుతుందండి. ఎందుకంటే మీ గర్భాశయం యొక్క దోషం పోతుంది కదా ఈ మందులు వాడడం వల్ల, డిశ్చార్జీలు పోవడం, ఆ బ్యాక్టీరియా ఫంగస్ చనిపోవడం. ఎందుకంటే మీకు లోపల ఈ బ్యాక్టీరియా లాంటి ఇలా క్రిములు ఉన్నాయనుకోండి, మీరు రిలీజ్ అయిన గుడ్డుని తినేస్తూ ఉంటాయి, డ్యామేజ్ చేస్తాయి. అప్పుడు ఈ స్పెర్మ్ నుంచి లైవ్ కణాలు దానికి తగిలినా కానీ అవి మన శిశు రూపం మారటానికి అవకాశం ఇవ్వకుండా వాటిని చంపేస్తాయి అన్నమాట అండాలు. అందుకేం చేయాలంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇమీడియట్గా జాగ్రత్త తీసుకోకపోతే, అంటే సంతానం కలిగి వయసు అయిపోయి వచ్చిన వాళ్ళైతే ఇబ్బంది లేదండి. సంతానం కలగకుండా కనుక వయసులో ఉన్న వాళ్ళకి ఇబ్బందులు వచ్చినప్పుడు అయితే ఇమీడియట్గా జాగ్రత్త తీసుకుని దీన్ని తగ్గించుకోలేకపోతే రేపొద్దున అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్లు, కొంతమందికి భయంకరమైన రెడ్ డిశ్చార్జ్ అయిపోవడం వల్ల హిమోగ్లోబిన్ పడిపోవడం, ఆర్బీసీ పడిపోవడం, ఇలాంటివి కూడా జరుగుతాయండి. అంటే తగ్గిపోవడం, అటువంటి అన్నిటి నుంచి అంటే ఎనిమిక్గా అయిపోతారు, శరీరంలో రక్తం అనేది బాగా తగ్గిపోతూ ఉందన్నమాట. దానివల్ల ఏంటంటే ఇటువంటి ప్రమాదాల నుంచి బయటపడాలంటే ఆయుర్వేదంలో అనేక మార్గాలు ఉన్నాయండి. నేను ఇప్పుడు మీకు చక్కగా 2-3 ఫార్ములాలు చెప్పాను. ఆ ఫార్ములాలు మీరు జాగ్రత్తగా తెచ్చుకుని ఇంట్లో కూడా శుద్ధులన్నీ పెర్ఫెక్ట్గా చేసుకుని వాడుకుంటే మీకు చక్కని ఫలితాలు ఇందులో వస్తాయండి. నమస్కారం అండి.